టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మనశంకర వరప్రసాద్ గారు సినిమా చేస్తున్నారు. ఇక ఇప్పటికే బింబిసార ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ రెండు సినిమాలు కాకుండా మెగాస్టార్ నటిస్తున్న మరో చిత్రం మెగా 158. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇప్పుడు వీరి కాంబో మరోసారి రిపీట్ అవుతుందనేసరికి మెగా 158 పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మెగా 158 ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కానుందట. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చిరు సరసన మాళవికా మోహనన్ నటిస్తుందని తెలుస్తోంది. ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో నటిస్తున్న ది రాజాసాబ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయని తెలుస్తోంది. అందులో మెగా 158 ఒకటని సమాచారం. ఈ మధ్యనే మాళవిక మోహన్ లాల్తో కలిసి హృదయపూర్వం అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగులో చిరుతో నటించే అవకాశం రావడం నిజంగా లక్కీ ఛాన్స్ అనే చెప్పొచ్చు. అయితే ఇది మాళవికకు మంచి ఛాన్స్, కానీ చిరుకు మాత్రం ఇది బ్యాడ్ చాయిస్ అని చెప్పాలి. నటన పరంగా అని కాదు, కానీ వయసు పరంగా మాళవిక చిరు పక్కన సెట్ అవ్వదు అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఎప్పటినుంచో చిరు కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ ట్రోల్స్కు గురవుతూనే ఉన్నారు. ఇప్పుడు మాళవికను హీరోయిన్గా తీసుకుంటే మరోసారి చిరుకి ట్రోలింగ్ తప్పదని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వార్త విన్నవారు మహా దారుణమిది, ఆయన వయసు ఎక్కడా, ఆమె వయసు ఎక్కడా అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.